నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా పద్మజానందాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ, ఈ నెల 30న అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ అంటే ఆ రోజు ఏం చేయాలంటారు? అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు బంగారం కొనాలి. నిజంగా కొనాలి అంటారా? మరి లేని వాళ్ళ సంగతి ఏంటి? కొంటే మంచిదంటారా? దాని గురించి. శ్రీ గురుభ్యో నమః, సరస్వత్యై నమః. అమ్మ, అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి తదియ రోజున మనం అక్షయ తృతీయ చేస్తాం. బంగారము కొనడం అనేటువంటిది అసలు మనకి చెప్పాలి అంటే ఎక్కడా లేదు తల్లి. అంటే రోజు రోజుకి జనాలలో ఒక రకమైనటువంటి పిచ్చి పెరిగిపోతుంది. అలాగే ఇదివరకటి రోజుల్లో ఈ మాట మనం ఎప్పుడు వినలేదు. అవును. అక్షయ తృతీయ అనేసరికి ఖచ్చితంగా బంగారం కొనాలి అనేసి. ఇది ఇప్పుడే కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు మరీ వింటూ విపరీతం ఉన్నాం. అయిపోయింది. అవును. సంవత్సరం పెరిగిపోతుంది. కనీసం 1 గ్రామైనా సరే కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎలాగైనా మన దగ్గర. లేకపోతే అప్పు చేసైనా కొనేయాలనేటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నారు. అవును. అంటే అలా అప్పు చేసి అక్షయ అని అంటున్నాం మనం. అంటే ఇక్కడ అక్షయం అంటే అర్థం ఏంటి? క్షయం లేనటువంటిది, అంటే అంతం లేనటువంటిది లేదా నాశనం లేనటువంటిది అని అర్థం. అలాగే అక్షయం పెరుగుతూనే ఉంటుంది, పూర్తిగా లేకుండా పోయేటట్టు అవ్వదు అని అర్థం. అంటే నువ్వు బంగారం కొనడానికి అప్పు చేస్తున్నావు, అవునా? అంటే ఇక్కడ అప్పు పెరుగుతోందా లేదా? నువ్వు ఆ రోజు అప్పు చేసినప్పుడు పెరుగుతుంది. అవునా? మరి అప్పు కూడా పెరుగుతోంది. నీకు కావాల్సిందేంటి? ఆనందం కావాలి. నీకు కావాల్సిందేంటి? ప్రశాంతత కావాలి. ఎవరైనా ఎప్పుడైనా కోరుకునేది ఏది ఉన్నప్పటికీ కూడా చక్కగా కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర. అవును, అంతే. అవునా? అదే లోటు అయిపోయింది. ఎంత ఉంది ఏంటి అనేది కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని పిచ్చి పెరిగిపోయి అవును. దీంతో అందరూ కూడా బంగారం మీద పడుతున్నారు. అవును. అసలు దాని విశిష్టత ఏంటిదమ్మా చెప్పండి? అమ్మ, అసలు చెప్పాలి అంటే అక్షయ తృతీయ అనేటువంటిది అది ఇదివరకటి రోజుల్లోని, అంటే ఇదివరకటని కాదు, ఇప్పటికైనా మనం ఏమనుకోవచ్చు అంటే సత్యయుగం మొదలన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఉగాది చేసుకుంటున్నాం, చైత్రం. కానీ అసలైతే మనకి ఆ యుగం మొదలైంది ఈ రోజు నుంచే మొదలు అనేటట్టు చెప్తూ ఉంటారు. అలాగే అదే రోజున వినాయకుడికి, అంటే వినాయకుడు రాస్తూ ఉండంగా వ్యాస మహాముని వారు భాగవతాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఆయన రాశారు. అంటే ఒకటి అది, 2 ఇంకోటి ఈశ్వరుడు కుబేరుణ్ణి ధనానికి అధిపతిగా చేసిన రోజు కూడా అదే రోజు. అలాగే మన అందరికీ తెలుసు క్షీరసాగర మదనం జరిగింది. అవును. క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అందులో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి ఆ లక్ష్మీదేవికి విష్ణువుకి వివాహం జరిగినటువంటి రోజు కూడా అదే రోజు. అలాగే పాండవులు మనకి తెలిసినదే, వారు చాలా ఇబ్బంది పడుతూ ఉండే సమయంలో సూర్యుడిని ఉపాసన చేయడం వల్ల సూర్య ఉపాసన ద్వారా వారికి ఆ రోజే అక్షయ పాత్రని ప్రసాదించిన రోజు కూడా అదే రోజు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయమ్మా. అలాగే ఆది శంకరాచార్యుల వారు అందరికీ తెలిసినటువంటి వారు. ఆయన భవతి భిక్షాం దేహి అని ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగినప్పుడు ఆ తల్లి దగ్గర, ఇదొక్కటి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలమ్మా జనాలందరూ, ఆ తల్లి దగ్గర ఏమీ లేదు. కానీ ఒక్క ఉసిరికాయ, ఆ ఉసిరికాయతోనే ఆ రోజు గడుపుదాము, ఇంకా ఏమీ లేదు కాబట్టి, అంటే మళ్ళీ ఆహారం దొరికేదాకా ఈ ఉసిరికాయ తనకు ఆధారం. అలాగే కానీ ఒక భిక్షువు తన ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడిగాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటిది తనకి లేకపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడేం చేసింది? ఆ ఉసిరికాయని అక్కడ దానం చేసింది. ఆ దానం చేయడంతో ఆవిడికి ఎన్ని బంగారు ఉసిరికాయలు వచ్చాయి. ఆ రోజే కనకధరా స్తోత్రంతో ఆ తల్లికి బంగారు ఉసిరికాయలు ఇచ్చిన రోజు కూడా అదే. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ వినాయకుడు రాశారు అంటే విద్య, తపస్సు, ధ్యానం ఇటువంటివన్నీ చేయడానికి ముఖ్యం. అలాగే లక్ష్మికి అధిపతిగా, అంటే ధనానికి అధిపతిగా కుబేరుణ్ణి చేశాడు కాబట్టి ధనం గురించని ఆ రోజు
ఏదో ఏం లేదు, నువ్వన్నావు ఇందాక డబ్బు లేకుండా ఎలా కొంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటని. బంగారం కొనాలనేది ఏం లేదమ్మా. ఉప్పు కూడా లక్ష్మితో సమానం. ఎలాగైతే సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చిందో, అందుకనే చూడండి అమ్మా, చీకటి పడిన తర్వాత ఎవరికి ఉప్పు ఇవ్వద్దు అంటారు. మామూలుగా కూడా శుక్రవారాలు అలాంటప్పుడు ఉప్పు ఎవరికి ఇవ్వద్దు అంటారు. ఎందుకంటారు? సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే ఉప్పు. అలాగే లక్ష్మి అంటే కేవలం బంగారం ఒకటే కాదు, ధనం ఒకటే కాదమ్మా. అష్టలక్ష్మిలను మనమే పూజ చేస్తూ ఉంటామా? ప్రతిదీ లక్ష్మికే వస్తుంది. ఇందులో ఏది చేసినా విద్య, జపం, తపం, దానం, ముఖ్యంగా దానం. అయితే అసలు అప్పట్లో పెట్టింది ఏంటంటే ఈ అక్షయ తృతీయ నాడు బంగారము అహంకారానికి మూలమమ్మ, పసిడి. ఎందుకు అలాగే ఈ బంగారం కూడా అక్షయ తృతీయ నాడే మనకి ఈ యొక్క శాలిగ్రామాలతో పాటు బంగారం ఉద్భవించింది అక్కడి నుంచి. అందుకని బంగారం కొనాలి అనుకుంటారు, కానీ బంగారం కొనడం కాదమ్మా. ఆఫర్లు పెడుతూ ఉంటారు ఖచ్చితంగా, కానీ కొనడం కాదమ్మా. ఆ రోజు దానం ఇస్తే వీళ్ళ దగ్గర ఉండేటువంటి అహంకారం, కామక్రోధ లోభాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి భగవదానుగ్రహం పొందగలుగుతారు అనేది అసలు మాట. ఎందుకంటే అహం పోయిందంటే అన్నీ పోయినట్టే. అప్పుడు ఆటోమేటిక్గా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. కానీ ఇప్పట్లో ఎవరము కూడా అంత దానాలు, అంత బంగారాలు ఇది లేదు. అసలు వాస్తవం అది. కానీ దాన్ని ఎలా తిప్పారు అంటే జనాలు బంగారం కొనాలి అనే పిచ్చి పెట్టి, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే ఈ భౌతికంగా అంటే మిడిమిడి జ్ఞానాలతోని పెంచేసి వ్యాపారస్తులు వాళ్ళు బాగా బాగుపడిపోతున్నారు. కానీ పేదవాడు ఎప్పటికీ పేదగానే ఉంటున్నారు. అవును, ధనవంతులుగానే ఉంటున్నారు. ఎందుకు అవుతున్నారు? తెలిసి తెలియకుండా అస్తవ్యస్తంగా చేసుకోవడం వల్ల అవుతున్నారు. ఆ రోజు బంగారం కొనాలనేది ఏ మాత్రం లేదమ్మా. ఖచ్చితంగా కొనాలనేది ఏమీ లేదు. అవకాశం దొరికితే అనుకోకుండా అలాగే దొరకదు. లేదు నీకు ఇంకా అయ్యో నేను కొనుక్కుంటే ఏదైనా కొంటే బాగుంటుందంటే ఏం అక్కర్లేదు. ఒక లక్ష్మి బంగారమే అక్కర్లేదు, లక్ష్మి ఫోటో విగ్రహం, లేకపోతే మనకి రాగిది కానీ ఏదైనా రాగి వస్తువు తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూర్మం, తాబేలు, ఇప్పుడు అది కూడా ఎక్కువైపోయిందిగా, పిచ్చి తాబేలు ఉంగరం పెట్టుకోవాలి ఇది అని. కానీ వాస్తవంగా ఈ కుబేరుడు తెచ్చుకుంటే కూడా చాలా మంచిదమ్మా. అంటే అంత తెచ్చుకోవాలంటే ఆ రోజు అలా చెయ్యాలని లేదు. ముఖ్యమైనటువంటిది దానము. ఆ రోజు ఏ మంచి పని చేసినా అది అక్షయం అవుతుంది. దానం చేయండి, అక్షయం అవుతుంది. జపం చేయండి, అక్షయం అవుతుంది. అలాగే ధ్యానం చేయండి, అక్షయం అవుతుంది. ఆ రకంగా ముందుగా చేసుకోవాలి. ఇంకా కొనుక్కోవాలనిపిస్తే డబ్బు లేదని చింతించద్దు. ఉప్పు బంగారంతో సమానం, బంగారం కంటే ఎక్కువ, పసిడి కంట ఉప్పు తెచ్చుకోండి. లేదు మనం ఇందాక అనుకున్నట్టు రాగిలోని